అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావార్తను విందాం. 2వ తారీఖు 5వ నెల మే నెల 2024 సంవత్సరం బేస్తవారం. ఈరోజు మనం వింటున్నటువంటి కృపావార్త ఏంటంటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే యెహోషువ యొక్క జీవితంలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దిగులు పడకము. అందుకు యెహోషువ యొక్క జీవితంలో ఒక రకమైనటువంటి దిగులు తనలోకి వచ్చిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. యెహోషువ అంటాడు కాదు, కానీ యెహోషువ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. సో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్న మాటను బట్టి, దేవుని యొక్క పిలుపుని బట్టి యెహోషువకి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. ఎందుకు దేవుడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడంటే, ప్రియులారా, యెహోషువ యొక్క జీవితంలో మరి అప్పటిదాకా నడిపించిన నాయకుడైనటువంటి మోషే లేడు. మోషే మరి చనిపోయిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. చనిపోయిన అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి నాయకుడు కావాలి. ఆ తర్వాత నాయకుడిగా యెహోషువ చేయబడినటువంటి యెహోషువ యొక్క జీవితంలో ఎందుకు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడంటే, కొన్ని విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. దాంట్లో ఒకటి మాట ఏంటంటే, యెహోషువ యొక్క జీవితంలో యెహోషువ దిగులుతో లేదంటే భయపడుతున్న అనుభవాలు ఎందుకు వచ్చినాయి అంటే, ఒక విషయం బైబిల్లో ఉంది. దాంట్లో మొదటి మాట ఏంటంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత. కాబట్టి యెహోషువ యొక్క జీవితంలో యెహోషువకి దిగులు కానీ, భయం కానీ, జడియటం కానీ, ఇవన్నిటికీ కారణము ఎందుకు యెహోషువ యొక్క జీవితం అటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు దిగులు పడకము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, జడియకము అంటున్నాడు. సో ఎందుకు యెహోషువ దిగులు పడుతున్నాడు, జడిస్తున్నాడు అంటే, ఒక విషయం రాయబడుతుంది. మొదటిగా, మోషే మృతి పొందాడు. అప్పటి వరకు మోషే తనతో ఉండటం ద్వారా లేదా మోషేతో తాను ఉండటం ద్వారా ఎన్నో గొప్ప దేవుని కార్యాలు చూస్తూ వచ్చాడు. ఎన్నో గొప్ప అద్భుతాల కార్యాలు చూస్తూ వచ్చాడు. ఒక బలమైన తనకు ఒక ఆత్మీయ తండ్రిలాగా, ఒక ఆత్మీయ పాఠాలు నేర్పించే తండ్రిలాగా ఉన్నటువంటి మోషే లేకపోవటం ద్వారా, మోషే లోకం విడిచిపెట్టడం ద్వారా యెహోషువ యొక్క జీవితంలో దిగులు, భయం వచ్చేస్తుంది. చూడండి, నిజంగా మోషే ఉంటే ఎటువంటి పరిస్థితినైనా చక్కబరచగలడు. ఎటువంటి పరిస్థితినైనా దేవుని చిత్త ప్రకారం అద్భుతమైన రీతిలో దాన్ని సాల్వ్ చేయగలడు. కాబట్టి యెహోషువ యొక్క దిగులు, భయము, జడియటానికి గల కారణం ఏంటంటే, అంత గొప్ప అన్ని కార్యాలు చేయగలిగినటువంటి, అన్నిటికీ సమాధానం ఇవ్వగలిగినటువంటి మోషే లేడు. అది యెహోషువ యొక్క జీవితంలో భయంగా మారుతుంది. అది యెహోషువ యొక్క జీవితంలో దిగులుగా మారుతుంది. అందుకే యెహోషువ యొక్క జీవితాన్ని చూసినట్లయితే, మోషే మృతి పొందటంతోనే యెహోషువలో ఒక బాధ, భయం అన్నది పుట్టుకుంటూ వచ్చింది. దిగులు అన్నది వచ్చేసింది. ఇది మొదటిది. యెహోషువ దిగులుతో భయంతో గల మొదటి కారణం ఏంటంటే, మోషే మృతి పొందటం. అప్పటి వరకు తనకి తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి మోషే మృతి పొందటం ద్వారా యెహోషువలో దిగులు, భయం పుట్టుకుంటుంది. ఇది మొదటిది. రెండోదిగా చూసినట్లయితే, యెహోషువ యొక్క జీవితంలో రెండవ మాట రాయబడుతూ వచ్చింది. 2వ వచనం, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి. సో రెండోదిగా చూసినట్లయితే యోర్దాను నది దాటాలి. ఈ యోర్దాను నది దాటాలంటే, ఒకప్పుడు మోషే ఉంటే ఎర్ర సముద్రాన్ని ఎంతైనా సరే పాయలు చేయగలిగి దాటగలిగిన అనుభవంలోకి దేవుడు మోషే ద్వారా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఎర్ర సముద్రం కాదు, అందుకంటే కొదువుదైన చిన్నదైన ఒక నది దాటాలి. ఈ యోర్దాను నది దాటాలంటే ఎలా మరి? సముద్రం కాదు, ఇది నది. ఈ నది దాటాలి. సో ఈ నది దాటాలన్నా కానీ యెహోషువలో ఏంటంటే దిగులు పుట్టుకుంటుంది. మోషే ఉన్నప్పుడు తన కర్ర చాపగా మరి యొక్క విధానం చూడగా ఎర్ర సముద్రం సహితంగా పాయలుగా అవుతూ వచ్చింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? నేనైతేనేమో బలహీనంగా ఉండొచ్చు, నాలో ఏ శక్తి సామర్థ్యం లేదు అన్నాడు. మరి నా తండ్రి, ఆత్మీయ తండ్రి అయినట్టు మోషే ఉండటం ద్వారా ఎర్ర సముద్రాన్ని కూడా పాయలుగా చేయగలుగుతూ వచ్చాడు. మరి ఈరోజు నా స్థితిగతులు చూస్తే అలా అవ్వకపోవచ్చు, అలా లేకపోవచ్చేమో. సో ఏదైనా సరే దిగులు పడుతున్నాడు. ఎందుకంటే ఆనాడు మోషే చేయగలిగాడు, ఈనాడు నేను కూడా యోర్దాను నది దాటాలి, మరి ఎట్లా?
సో తన జీవితంలో ఈ యొక్క యెహోషువ యొక్క జీవితంలో ముంగటుండ వాటి విషయమై దిగులుతోనూ భయంతోనూ ఉన్నాడు. ఒకటి యెహోషువ యొక్క జీవితంలో తానికి మొదటిగా ఎదురైంది ఏంటంటే మోషే మరణం. 2 యెహోషువ యొక్క జీవితంలో యోర్దాను నది దాటాలి. ఇది పెద్ద పరీక్షగా ఉంది. దాని విషయమై దిగులు పడుతున్నప్పుడు దేవుడు అంటాడు, దిగులు పడవద్దు, నువ్వు ఈ యోర్దాను నది దాటించే శక్తి దేవునికి మాత్రం ఉంది. కాబట్టి దేవుడు అంటాడు, నిబ్బరం కలిగి ధైర్యం ఉండు, నువ్వు దిగులు పడొద్దు, జడియొద్దు, యోర్దాను నది దాటిస్తాడు. ఖచ్చితంగా దేవుడు దాటిస్తాడు కూడా. సో యెహోషువ యొక్క జీవితంలో ఈ 2వ విషయమై దిగులు పడుతున్నాడు. 3వదిగా చూసినట్లయితే 2వ వచనం చివరలో, దానిని నేను ఇశ్రాయేలును నీకు ఇచ్చుచున్న దేశమునకు వెల్లుడి. 3వదిగా యెహోషువ యొక్క జీవితంలో దేవుడు ఏదైతే ఇస్తున్నాడో ఆ దేశానికి వెళ్ళాలి. మరి ఆ దేశం ఎట్లుండిద్దో, ఆ దేశం ఎట్లాంటి సందర్భంలో ఉంది, యెహోషువ అనేది చూసి వచ్చాడు. ఆ దేశం ఎట్లుంది, ఆ దేశం వాస్తవాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశమైనా ఆడ మనుషులు చూడగా, ఆడ ప్రజలు చూడగా, వారి విధానం చూడగా భయంకరమైన స్థితిలో. సో అందుకని యెహోషువ యొక్క జీవితంలో ఒక దిగులు అన్నది ఉంది. ఆ జనాన్ని, ఆ ప్రజల్ని యెహోషువ చూశాడు కాబట్టి ఒక దిగులు అన్నది తనలో ఉంటూ వచ్చింది. మనుషులను చూసి, వారి ఎత్తు, వారి రూపాన్ని చూసి వాస్తవాన్ని దేవుడిస్తాడన్న నమ్మకం అయితే ఒకటి ఉంది, కానీ ఒక దిగులు అన్నది లోపట ఉంది. మోషే ఉంటే దాన్ని స్వతంత్రించుకోగలిగే వాళ్ళమేమో, మోషే ఉంటే దేవుడు మోషేతో మాట్లాడి ఏదో ఒక అద్భుతాలు చేపిస్తూ ఉండేవాడేమో. మరి నేను ఒక్కడనే ఉండిపోయా కదా, మరి ఇప్పుడు నేను ఎలా వెళ్ళగలను అన్న ఒక సందేహం కానీ, ఒక డౌట్తో కానీ యెహోషువ ఉన్న అనుభవాన్ని కనపడుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు, మోషే మృతి పొందాడని నువ్వు దిగులు పడొద్దు, జడియొద్దు. నువ్వు యోర్దాను దాటాలని దిగులు పడొద్దు, జడియొద్దు. నువ్వు ఇశ్రాయేల్ ప్రజల్ని నేను నీకు ఇచ్చే దేశంలోకి, ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చే దేశంలోకి ఇశ్రాయేల్ ప్రజల్ని తీసుకెళ్లాలని నువ్వు దిగులు పడొద్దు, జడియొద్దు. ఖచ్చితంగా నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. కాబట్టి మోషేకు నేను తోడుగా ఉన్నట్లు నీకును తోడై ఉంటానన్నాడు. మనం 5వ వచనంలో చూసినట్టే చివరిలో మొదటి నుంచి, నీవు బ్రతుకు దినములన్నింటినీ ఏ మనుషుడు నీ ఎదుటి నిలవలేకును నేను మోషేకు తోడైనట్లు నీకును తోడుకుంటాను అన్నాడు. అంటే దేవుడు తనతో మాట్లాడుతున్న విధానం ఏంటంటే, నువ్వు దేనికి భయపడొద్దు, జడియొద్దు. నేను మోషేకి ఎట్లా తోడుగా ఉండానో, మోషే మృతి పొందాడని నువ్వు బాధపడొద్దు, మోషేకి తోడుకుంటా దేవుడు నీకు తోడుకుంటా. మోషే ఏ రీతిలో అయితే ఎర్ర సముద్రం పాయలుగా చేయబడిన అనుభవంలో కూడా దాటుకుంటూ వచ్చాడు, యోర్దాను నదిని చూసి నువ్వు భయపడద్దు, నిన్ను కూడా నేను అలా దాటిస్తా. ఇంకా చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజల్ని మరి నేనిచ్చు దేశంలోకి ప్రవేశింపజేయాలను మోషే లేడని నువ్వు దిగులు పడద్దు, నేను నీకు తోడుకొని నిన్ను నడిపిస్తా. ఇక 4వ విషయం ఏంటంటే, ఇక్కడ రాయబడిన 3వ వచనం, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుబెట్టు ప్రతి స్థలం మీకు ఇచ్చుచున్నాను. కాబట్టి అడుగుబెట్టు ప్రతి స్థలం. సో ఇప్పుడు యెహోషువ యొక్క జీవితంలో ఏంటంటే, అడుగుబెట్టే స్థలాలు యెహోషువకి ఎలాగ ఉంటాయంటే ప్రమాదకరంగా ఉంటాయి. ఒకసారి మనం అనుకుంటే ఏమంటామంటే, నేను కాలు వేసేది ప్రతి ఒక్కడు కూడా ముళ్ళులాగానే ఉంటున్నాయి, నాకు గుచ్చుకుంటున్నాయి అంట. ఇప్పుడు యెహోషువ ఒంటరివాడుగా ఉంటాడు, మోషే లేడు. ఒంటరివాడుగా ఉన్నప్పటికీ యెహోషువతో ఎవరు ఉంటున్నారు, దేవుడు తోడుకుంటున్నాడు. కానీ యెహోషువ యొక్క ఉద్దేశం ఎలా ఉందంటే, ఎంతైనా రక్తమాంసం కలిగిన వారం కాబట్టి యెహోషువ యొక్క జీవితం ఎలా ఉందంటే, ఇక్కడ రాయబడిన మాట అడుగు పెట్టాలి ఒక స్థలంలోకి. కానీ ఆ స్థలం ముళ్ళ కంచిలాగా ఉండొచ్చు, ఆ స్థలం గాయపరిచేదిగా ఉండొచ్చు, ఆ స్థలం బాధపరిచేదిగా ఉండొచ్చు, కానీ ఆ స్థలంలో ఒక అడుగు అయితే పెట్టాలి యెహోషువ. సో దేవుడు తను అడుగు పెట్టే దాని గురించి దేవుడు కూడా మాట్లాడుతున్నాడు, నేను మోషేకు తోడుకున్నట్టు నీకును తోడుకుంటాను, నువ్వు దిగులు పడద్దు, జడియొద్దు. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలం నీకేస్తా. ఆ స్థలం నీది కాదైద్దేమో, నీకు నష్టమదైద్దేమో అని నువ్వు అనుకోవద్దు, నువ్వు అడుగు పెట్టే స్థలం నేను నీకు ఇస్తానంటాడు. ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని కూడా చూసినట్లయితే యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుని ఎదుట నిలవలేకునుండును, నేను మోషేకు తోడైనట్టు నీకును తోడైనట్టును, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యం ఉండము, వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసి నీ దేశం నిశ్చయముగా నీవును ఈ ప్రజలను స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్తగా ధైర్యంగా నుండుము. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్టు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నిబ్బరంగా ఉండు. ఎందుకంటే 5వ మాట ఇక్కడ అంటున్నాడు, మోషే లేడని నువ్వు అనుకోవద్దు. మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఉంది, నువ్వు దానిని జాగ్రత్తగా దాని ప్రకారం నడుచుకో. ధర్మశాస్త్రం అంతటి చొప్పున ఏం చేయాలి అది చెయ్యి. ఈరోజు అనేక మంది ధర్మశాస్త్రం చొప్పున చేయలేని అనుభవాలు ఉన్నాయి, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన వారు ఉంటూ వస్తున్నారు. కానీ యెహోషువ యొక్క జీవితంలో బహుశా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే విషయంలో ఎక్కడైనా తప్పిపోతానని బలహీనత తన లోపల ఉందేమో మనకు తెలియదు.
కానీ అటువంటి విషయాలు అన్ని విషయాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి దాంట్లో కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి నేను నీకు తోడుకుంటాను. ఈరోజు మన జీవితాల్లో మన కుటుంబీకులు, మన బంధువులు, మన పితరులు, మనల్ని ఆత్మీయంగా నడిపించిన వారు చనిపోతే అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారని మనం దిగులు పడొద్దు. మనల్ని ఎవరు నడిపిస్తారని దిగులు పడొద్దు. మనల్ని నడిపించేవాడు ప్రభు ఉన్నాడు. 2, మన జీవితాల్లో మరి యోర్దాను నది లాంటి వాటిని మనం దాటాలి. అవి ఎంత ప్రమాదకరమైన, ఖచ్చితంగా మనం దాటలేం, మనమైతే దాటలేం, కానీ దేవుడు దాటిస్తాడు మనల్ని. ఇది 2. 3, మనకిచ్చి దేశంలో మనం ఖచ్చితంగా వెళ్తాం. ఆ దేశానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దేశానికి వెళ్ళకుండా శత్రువు ఎన్ని ఆటంకాలు చేసినా ఖచ్చితంగా వెళ్ళేటటువంటి శక్తిని దేవుడు ఇస్తాడు. ఇది 3. 4వదిగా చూస్తున్నట్లయితే దేవుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు ఏదైతే ప్రతి స్థలంలో యెహోషువకు అడుగు పెట్టి ఇస్తానంటున్నాడో అట్లు మనకు కూడా అడుగుపెట్టే ప్రతి స్థలంలో దేవుడు ఇస్తాడు. నీవు అడుగుపెట్టి ప్రతి స్థలము నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుస్తాడు. ఇది 4. నిబ్బరం కలిగి మనం ధైర్యంగా ఉండాలి. స్థలాల విషయాలు కానీ, ఇంటి విషయాలు కానీ, మందిర స్థలం విషయాలు కానీ, ఏదైనా ఇంటి స్థలం కొనుక్కునే విషయాలు కానీ, మనం ఈ స్థలం గురించి వెళ్తున్నాం, ఇది వెనకడుగు పడుతుంది, ఇది వెనకడుగు వేస్తున్నామని ఆలోచించదు. ఖచ్చితంగా మనం అడుగుపెట్టింది దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యెహోషువ 1వ అధ్యాయము ప్రకారం 3వ వచనం ప్రకారం మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం మీకు ఇస్తానన్నాడు. ఇది 3. 4. 5వదిగా చూసినట్టు ధర్మశాస్త్రం విషయంలో కూడా యెహోషువకి మోషే ఏది బయలుపరిచే దాని ప్రకారం జరిగించడం ద్వారా యెహోషువ యొక్క జీవిత ఆశీర్వాదాలు ఉంది. అట్టి ఆశీర్వాదాలు అందుకే అన్నాడు, ఈ అన్నిటి విషయమై నువ్వు దిగులు పడద్దు, నువ్వేం దిగులు పడద్దు, నువ్వేమి భయపడద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఈ 5 అంతల అనుభవంలో నేను నీకు తోడుగుండి నన్ను నడిపిస్తాను అంటున్నాడు. ఈరోజు మనం కూడా ఈ 5 అంతల అనుభవం ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ఏ విషయంలో అయితే నిబ్బరం కలిగి, ఏ విషయంలో అయితే నిబ్బరంగా ధైర్యంగా లేమో, ఏ విషయంలో అయితే భయపడుతున్నామో, ఏ విషయంలో అయితే దిగులుతూ ఉండమో ఆ విషయంలో దేవుడు కార్యం చేస్తాడు. ఆ విషయంలో దేవుడు పని పూరుకుంటాడు. ఆ విషయాన్ని దేవుడు తీసుకుంటాడు. ఇక నుండి మనం దేని విషయం దిగులు భయం ఉందో ఆ భయము దిగుల్ని దేవునికి అప్పచేద్దాం. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉందాం. మనం చేయాల్సిన పని దేవునికి అప్పచెప్పడం ద్వారా దేవుడు ఆ పని జరిగించి దేవునికి మహిమకరంగా ఉన్నట్టు దేవుడు సాయించను కాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన వందనాలు. విత్తమైన వాక్యాన్ని కట్టి ఫలింపజేసి మీ సాక్ష్యం నిలబెట్టి ప్రతి ఒక్కరు తెచ్చమని, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండినట్లు సాహిత్యం వాలో ఉన్న ప్రతి బలహీనతను మీరు క్షమించి సరిచేయమని, ప్రతి ఒక్కరు తీర్చమని, ప్రభువైన యెహోషువలాగా మా జీవితాల్లో మేము ప్రతి విషయంలో కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటారని సాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. ప్రైజ్ ది లార్డ్.